తింటా. నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చింది. వస్తే ఉద్యోగం చేస్తుంది ఆమె. ఎక్కడ చేస్తుందంటే ఒక రెస్టారెంట్లో వంట చేస్తుంది. ఎంత ఇస్తారు తల్లి నీకని అడిగిన. అంటే నాకు 25,000 ఇస్తున్నారు. నేను జాతకం చూసిన. జాతకం చూసి ఇదిగా నువ్వు ఉద్యోగం చేసే జాతకం కాదు ఇది, ఉద్యోగాలు ఇచ్చే జాతకం. ఒక 10 లక్షలు నువ్వు పెట్టుకోగలుగుతావు అని అడిగిన. 10 లక్షలు పెద్ద విషయం కాదు స్వామి అన్నది. ఇమీడియట్గా పోయి క్లౌడ్ కిచెన్ పెట్టని చెప్పిన. బేగంపేటలో పెట్టింది. మీరు నమ్మరు, ఆదివారం నాడు బుకింగ్ తీసుకోదు. ఓకే ఓకే. ఆమె మెను ఏంది? రెగ్యులర్ మెను: పచ్చి పులుసు, బగారన్నం, చేపల పులుసు, నాటుకోడి పులుసు, మటన్ కర్రీ. కుండలే వేస్తారు. అసలు ఆదివారం నాడు బుకింగ్ తీసుకోదు. అంటే శనివారం నాడే బుక్ అయిపోతాయి. ఓకే, అంత బిజీ. మీరు నమ్మరు, ఇవాళ ఒక ఇన్నోవా క్రిస్టా, ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఇగో ఇట్లాంటివి ఉంటాయి సక్సెస్ స్టోరీస్ అవన్నీ. ఇప్పుడు నిన్న సూర్యాపేటలో ఒక అమ్మాయి వచ్చింది. వస్తే నేను అన్న, ఉద్యోగము ఏం చేస్తారు తల్లి, నాకు అర్థం కాదు, ఏదన్నా ఎత్తుక్కోవాలి, ఏం చేస్తావు ఉద్యోగం? సూర్యాపేటలో ఎంత వస్తుంది సార్? 10,000 ఇస్తారు. అమ్మాయి మీ నమ్మరు, 1,00,000 రూపాయలు మొత్తం మీద ఎక్కడి నుండో పట్టుకొచ్చుకుంది. జిరాక్స్ సెంటర్ ఓపెన్ చేసుకుంది. నెలకు రోజుకు 2,000 సంపాదిస్తుంది. 60,000 వస్తున్నాయి. ఆమె ఏమంటుంది, నాకు నెలకు 12,000 వచ్చేసామి, 60,000 నా ఖర్చులు కొని 60,000 మిగులుతున్నాయి. ఒక్కసారి స్టాండర్డ్ పెరిగిపోలే, ఆటోమేటిక్గా ఏంది, ఒక సంవత్సరం కష్టపడ్డదంటే ఒక కారు వస్తుంది. అంటే నేను ఇవన్నీ చెప్తే మన ఎవరో విమర్శిస్తున్నారు, ఉద్యోగం చేస్తే స్కామ్, ఉద్యోగం చేస్తే ఇట్లా సంపాదిస్తారు. అరే బజ్జీలతో కూడా డబ్బులు సంపాదించవచ్చు. కళ్ళు కంపౌండ్ ముందర సీకులు అమ్ముకునేటోడు కూడా వ్యాపారమే. వాడు కూడా లక్షలు సంపాదిస్తుండు. హైదరాబాద్ మాదాపూర్లో 2 వీలర్ మీద టిఫిన్లు అమ్మేటోడు కూడా నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తుండు. నీకు ఇదే ఉద్యోగం చేస్తే వస్తుందా? సో నేను చెప్పే పాయింట్ ఇది నేను చెప్పే పాయింట్.